జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బెజ్జరపు శ్రీనివాసన్ కార్యాలయంలో అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ నిన్న కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. జీవన్ రెడ్డి చిన్న స్థాయి నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన వ్యక్తి. ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణ లేదు. అంతటి మహోన్నత వ్యక్తిని విమర్శించే నైతిక హక్కు కల్వకుంట్ల సంజయ్కు లేదన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి కోరుట్ల నియోజకవర్గం అభ్యర్థి జువాడి నరసింగరావు ఓటమికి కారకులైన మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్, హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీ తీసుకున్నారు. అలా ఎలాంటి అనుమానం నేను ఏదైతే కొరుట్ల ఎమ్మెల్యే మాట్లాడిందో జీవన్ రెడ్డి ఇట్లా అన్నాడు చాలా పెద్ద మనిషి, నిజంగానే చాలా పెద్ద మనిషి. ఏదైతే మొన్న జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ కంప్లీట్ బీజేపీ అమ్ముని టీఆర్ఎస్ ఓట్లు అన్నీ అట్టాలి. నువ్వు ఏదైతే విమర్శించినావో రేపు తెల్లారి కౌంటింగ్ తర్వాత నీకు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు జరిగిన ఎన్ని వచ్చినాయో దాని మీద నువ్వు సవాలు సిద్ధంగా ఉంటావా ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నా. జీవన్ రెడ్డి గారిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. ఆయన రాజకీయాల్లో ఒక మచ్చలే నాయకుడిగా ఉన్నాడు. కుటుంబుడు 6 మాటలు తన ఎమ్మెల్యే కలిసి రాష్ట్ర మంత్రిగా ఇప్పటికి కూడా తన మీద ఒక్కటి కూడా అవినీతి ఆరోపణలు లేదు. ఆయన గురించి మాట్లాడి మీకు కేవలం బీజేపీతో మీరు కుమ్మక్క అయిపోయి మన ఎలక్షన్లో ఏదైందో మీరు కౌంటింగ్ తర్వాత మీకు ఎన్నో సార్లు అయింది కదా, అది బయటపడితే నమ్మదాకా మీరు వెయిట్ చేయాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. తర్వాత ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ చేసిందో దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి కేటీఆర్ గారు, హరీష్ కోరుట్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల సంజయ్ గారు, మాజీ మంత్రివర్యులు, ప్రజానాయకులు, న్యాయ కోవిదులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత మీకు లేదు అని అంటున్నా. మీరు కోట్ల రూపాయలు కుమ్మరించి కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్న మీరు, మీ వద్ద నుంచి కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్న మీ వద్ద నుంచి ప్రజాసేవను ఆశించలేము. మీరు ఒక కమర్షియల్ నాయకులు. ఈ నియోజకవర్గంలో మీ గెలుపు ఏందనేది తెలిసి వచ్చింది. ఫోన్ ట్యాంపరింగ్ ద్వారా మీ అధినాయకత్వం మిమ్మల్ని గెలిపించడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ జువ్వాడి నరసింగరావు గారి ఫోన్ ట్యాంపరింగ్ చేసి మీ అధినాయకత్వం మిమ్మల్ని గెలిపించింది. ఈ కేసులో మీరు కూడా ముద్దాయిలే. మిమ్మల్ని కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తారు. జీవన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత మీకు లేదు. మీరు గత పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారిని ఓడించడానికి 11 గంటల సమయం నుంచి ఉదయం మీరు బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిన విషయం నిజమా అబద్ధమా? మీ ఎంతమంది నాయకులకు ఫోన్లు చేసి మీరు బీజేపీకి వేయాలని చెప్పారు. దీనన్నింటినీ మీ పార్లమెంట్ అభ్యర్థి గారికి ఎన్ని ఓట్స్ వచ్చాయో అదే నిదర్శనం. మీ బూతులలో మీ చేసిన క్రాస్ ఓటింగ్కు మీ జీవన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధిక స్థాయిలో మెజార్టీలో జీవన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ప్రజానాయకులు వారెప్పుడు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు. వారిని విమర్శించే స్థాయి మీది కాదు. దయచేసి వీరు పత్రికాముఖంగా ప్రజాముఖంగా మీరు